దేశంలో సంక్షేమ పథకాల అమల్లో ఆద్యుడిగా మాజీ ప్రధాని పివి నరసింహారావు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. 103వ జయంతి సందర్భంగా శుక్రవారం నాడు నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమిలో స్మారక స్థలం వద్ద పుష్పాలు సమర్పించి ఆయన్ను ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ పాత్రికేయులతో మాట్లాడుతూ పివి నరసింహారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా చేసిన సేవలను డాక్టర్ వకుళాభరణం కొనియాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, దేశంలో ప్రధానమంత్రిగా బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన ఘనత పివిదే అన్నారు. కార్పొరేట్ విద్యను పేదలకు అందుబాటులోకి తేవాలని రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలను, దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలను నెలకొల్పింది పివినే అన్నారు. తన స్వస్థలం హుజూరాబాద్ సమీపంలోని వంగర గ్రామం నుండి పివి అంచెలంచెలుగా దేశ ప్రధానిగా ఎదగడం తనలాంటి వారికి జీవితంలో గొప్ప అనుభూతిని ఇచ్చే అంశమని ఆయన పేర్కొన్నారు. ఒక సంక్షేమ పథకాలకు నూతన అధ్యాయాన్ని రూపకల్పన చేసి ముందుకు తీసుకుపోయినటువంటి మహనీయుడుగా చరిత్ర పుటల్లో శ్రీ పివి నరసింహారావు గారిని చూస్తాం. వాడిగా ఏనాడైనా మనందరికీ గర్వకారణంగా నిలిచినటువంటి ఆ మహనీయుడి యొక్క 103వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు అందించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవన పయనంలో మేమందరం కూడా నడిచేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ మహనీయుడికి మరొక మారు అంజలి ఘటిస్తూ సెలవు.